హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు రైస్. ఈ కరివేపాకు రైస్ని మనం చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. కరివేపాకు రైస్ని లంచ్ బాక్స్ రెసిపీగా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చండి. ఈ కరివేపాకు వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ మనం అందరం భోజనం చేసేటప్పుడు కరివేపాకును ఏరి పక్కన పెట్టేస్తూ ఉంటాము. ఇన్ని ప్రయోజనాలున్న ఈ కరివేపాకు రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా 2 కప్పుల కరివేపాకుని డస్ట్ ఏమీ లేకుండా శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లోకి తీసుకుందాము. కరివేపాకులో ఎటువంటి డస్ట్ లేకుండా 2-3 టైమ్స్ అయినా కానీ శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకులోకి కొంచెం వాటర్ని కూడా వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకుందాము. కరివేపాకుని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసాము. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము. కరివేపాకు రైస్ కోసం మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు పల్లీలను తీసుకొని వేయించుకుందాము. పల్లీలు కొంచెం క్రిస్పీగా అయ్యాక మనము ఇప్పుడు కొంచెం పచ్చెనగపప్పును తీసుకొని వేసుకుందాము. ఆ తర్వాత కొంచెం ఆవాలను కూడా వేసుకుందాము. ఆవాలు చిటపటలాడిన తర్వాత 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చిని చిరుకులుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. పల్లీలు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్నాం కదా కరివేపాకు పేస్ట్, ఈ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను పసుపు, 1.5 టీ స్పూను సాల్ట్ను కూడా వేసుకోవాలి. కరివేపాకులో ఉన్నటువంటి వాటర్ అంతా పోయి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే వండుకొని చల్లారి పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసుకోవాలి. నేను ఒక 2 కప్పుల రైస్ని ముందుగానే ఉడకబెట్టి చల్లార్చి ఉంచాను. ఈ కరివేపాకు మిశ్రమం అంతా రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వేరొక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. రక్తలేమి సమస్యను ఈ కరివేపాకు తీసుకోవటం వల్ల తగ్గించుకోవచ్చు. రోజు కరివేపాకు తీసుకోవటం వల్ల మన శరీరానికి ఎన్నో విటమిన్లు, ప్రోటీన్లు అందుతాయి. కరివేపాకులో విటమిన్ ఏ ఉండటం వల్ల మనకి కంటి చూపు సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి. కరివేపాకు డయాబెటీస్ ఉన్న వారిలో చక్కెర స్థాయిని కూడా కంట్రోల్ చేస్తుంది. కరివేపాకులో కాల్షియం ఉండటం వల్ల ఎముకలు బలంగా దృఢంగా ఉంటాయి. కరివేపాకు తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. అందువల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కరివేపాకు తీసుకోవటం వల్ల మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. కరివేపాకు వల్ల మనము బరువు కూడా తగ్గుతాము. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ కరివేపాకు రైస్ని వారంలో ఒక్కసారైనా మనం చేసుకొని తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. చూసారు కదండి కరివేపాకు రైస్ ఎంత యమ్మీగా ఉందో. మీరు కూడా ఈ హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు రైస్ని మేము చేసిన పద్ధతిలో ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.